హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి విబ్రెంజిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట వండబెట్టి ఇలాగా కొద్దిగా వడబడ్డాయండి. అయినా కూడా బాగానే ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసి వెరైటీగా ఫ్రై తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ వీటిని వాటర్తో వాష్ చేసేద్దాం. చూస్తున్నారు కదండి, పీస్ అన్ని ఈ విధంగా తీసేసాను. ఇక బాండ్లీలో కొద్దిగా ఒక గరిటెడండి, పెద్ద గరిటెడ్తో ఆయిల్ యాడ్ చేశానండి. కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ ఫ్రై చేసి అందులో కడిగి పక్కన పెట్టుకున్న బ్రింజిల్ పీసెస్ను యాడ్ చేశానండి. ఇక ఫ్రై చేద్దామండి వీటిని. చూస్తున్నారు కదా, కొద్దిగా పసుపు అండి, హాఫ్ స్పూన్ సాల్ట్ అండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ బ్రింజిల్స్ ఫ్రైని తయారు చేస్తున్నామండి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ బ్రింజిల్స్ని ఫ్రై చేసుకుందామండి. ఏ విధమైన మసాలాలు లేవండి, న్యాచురల్గా ఫ్రై అండి. మన బ్రింజిల్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒక స్పూను, 3/4 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఈ విధంగా ఈ ఫ్రైలో యాడ్ చేసేసామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.